హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హేమ వరల్డ్ వ్లాగ్స్. ఈరోజు నేను నా ఈవినింగ్ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ వీడియోని నేను ఉగాది ముందు రోజున పోస్ట్ చేస్తున్నాను. ఇంకా నా డైలీ ఈవినింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి, అవి కూడా ఎక్కువగా షార్ట్స్ ఉన్నాయి. నేను రీసెంట్గా ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను, ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఈవినింగ్ నేను ఒక్కదాన్ని టీ తాగుతానండి, అందుకే నేను నా ఒక్కదానికి కొంచెం టీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అయితే ఈరోజు నేను నైట్కి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని కూడా ప్రిపేర్ చేయాలని అనుకున్నాను. అయితే దానికోసం ముందుగా నేను వంకాయల్ని, అలాగే రాడిష్ని, అలాగే ఇంకా పొటాటోస్ను తీసుకున్నాను. అవి ఇలా ఇంకా చిక్కుడుకాయలను కూడా తీసుకున్నాను అండి. వాటిని ఇలా కట్ చేసి కొంచెం సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. అలాగే దానికోసం ఆనియన్స్ను, పచ్చిమిర్చిని, టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అయితే నేను ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం కరివేపాకును కూడా వేసి నెక్స్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే నేను ఇంకోవైపు రైస్ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అలాగే మనం టమాటాలను కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటాలను వేసి కాసేపు మగ్గనివ్వండి. బాగా కొంచెం స్మాష్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్ని యాడ్ చేయండి. వేసిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు, ఇంకా ధనియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు పైన మూత పెట్టండి. అలా మూత పెట్టడం వల్ల దాంట్లో నుంచి మనకు వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ వచ్చిన తర్వాత మరలా మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనేది చాలా త్వరగా అయిపోతుందండి. ఎవరైనా డ్యూటీలకి వెళ్ళి వచ్చేటప్పటికి ఇలా ప్రిపేర్ చేయాలి అనుకుంటే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నా రైస్ కూడా అయిపోయిందండి. నేను ఎప్పుడు కూడా గంజి వార్చుకుంటాను, అదే అలా వార్చుకుంటే మంచిదని, బాడీ హీట్ అవుదని. అలాగే నేను నైటు అలాగే జొన్న రొట్టెలు కూడా ప్రిపేర్ చేస్తానండి డైలీ కూడా. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీతో జొన్న రొట్టెలు అనేది చాలా బాగుంటాయి. నేను జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసుకుంటాను డైలీ, ఒక 3-4 చేసుకుంటానండి. అంతకుమించి ఎక్కువ ఏం చేయను. బాగుంటాయండి జొన్న రొట్టెలతోటి ఈ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.